రుగ్వి రుగ్వి ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా షాపింగ్ కా? ఎక్కడికి? ఎందుకు షాపింగ్? నీ బర్త్డే ఉందా? ఓకే, లెట్స్ గో. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫుల్ ఖుష్ అండి. ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో మా అమ్మాయి బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. ఎక్కడ కొనాలి ఏంటి అసలు ఐడియా లేదు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం సౌత్ ఇండియాకి వెళ్ళాము. ఈసారి కొత్త మాల్స్ వచ్చాయి కదా, సో ఎక్కడ కొనాలి, పాతదే ప్రిఫర్ చేయాలా, కొత్తది దాంట్లో ఒకసారి సర్చ్ చేద్దామా, సో ఇలా డిఫరెంట్ థింకింగ్లో ఉన్నాను. సో ఫస్ట్ అయితే కొత్త ట్రై చేద్దాము, లేకపోతే మన పాతది ఎలాగో ఉంటుందని చెప్పి కొత్త దానికి వెళ్ళిపోయాము. సో దీంట్లో అన్నీ ఎలా ఉన్నాయి, అసలు మోడల్స్ ఉన్నాయా, కాస్ట్లు ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూసాక వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి, ఏ టైప్ వీడియోస్ కావాలి, అవన్నీ కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను మీకు ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంక ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ మా అమ్మాయి బర్త్డే షాపింగ్ ఆల్రెడీ మీకు తెలిసింది కదా. సో అక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేవన్నీ కూడా అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి చూపించడము. కొంతమందికి ఇది నచ్చదు, బట్ నాకెందుకు ఈసారి బాగానే అనిపించింది. అండ్ కొంచెం నా హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను కొంచెం ఇబ్బంది పడలేదు. ఇదివరకు అయితే ఎవరైనా అలా వెనకాల వస్తూ ఉంటే అబ్బాయి ఎందుకు అబ్బాయిలో ఇలా బుర్ర తినేస్తున్నారు, మేము చెప్తే నచ్చితే తీసుకుంటాం కదా అని, సో నచ్చితే కొంటాం కదా, కొనడానికే కదా వచ్చాము అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ వీళ్ళ సర్వీస్ ఎందుకు నాకు డిఫరెంట్గా బాగా నచ్చింది. అంటే ఫోర్స్ చేయడం కాకుండా మనకు నచ్చినవి మనం అడిగిన మోడల్స్లో అక్కడున్న వాళ్ళ దగ్గర మ్యాచ్ అయ్యేటట్టు రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా చూపించారు. సో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి అనమాట. ఇలా మీరు ఆల్రెడీ చూస్తుంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా శారీసే ఉన్నాయి. ప్రతి షాపింగ్ మాల్లో ఫస్ట్ శారీసే పెడతారు. నెక్స్ట్ ఫ్లోర్లో జెంట్స్ ఉన్నాయి, అండ్ సెకండ్ ఫ్లోర్లో పిల్లలకి, థర్డ్ ఫ్లోర్ అనేది మొత్తం కూడా లేడీస్కి అనేది పెట్టారు. అండ్ ఇందులో మనకి జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అండ్ చెన్నై షాపింగ్ మాల్లో మనకి జ్యువెలరీలో మనం స్కీమ్స్ కానీ ఏమైనా యూస్ చేస్తే, అంటే స్కీమ్స్ కడితే కనుక మనకి 0 వేస్టేజ్ 0 మేకింగ్ ఉందంట. సో ఒకసారి అయితే ఎవరైనా స్కీమ్స్ చూస్తున్నట్టు జ్యువెలరీస్కి గోల్డ్లో కనుక ఇంకా ఏదైనా అదర్ రిలేటెడ్ గోల్డ్కి ఏమైనా సంబంధించి స్కీమ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. 0 మేకింగ్ 0 వేస్టేజ్ అయితే ఉంది, కొంచెం మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకా బట్టల్లో అయితే చూసారు కదా, మా అమ్మాయి మొత్తం షాప్ అంతా తిప్పించేస్తుంది. ఏది నచ్చితే అది తీసి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. పిల్లలతో వెళ్తే నిజంగా అండి, అంటే అది బెనిఫిట్ అని చెప్పాలా లేదా తలనొప్పి అని చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళకపోతే సైజు కరెక్ట్గా మనం తీసుకోలేము, తీసుకెళ్తే అది తప్ప అన్నీ తీస్తారు. సో కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. అది మదర్స్కి ఇంకాను, ఫాదర్స్కి ఇంకా. ఎందుకంటే మదర్ వాళ్ళ వెనకాల తిరుగుతుంటే వీళ్ళని పట్టుకోవడంలో ఫాదర్స్ బిజీగా ఉంటారు. సో ఇక్కడ అలా మదర్కి మదరు, ఫాదర్కి ఫాదరు పడే కష్టం అయితే ఉంటుందన్నమాట. షాపింగ్ అంటేనే కొంచెం డిఫికల్ట్ పిల్లలతోటి. సో మా అమ్మాయితోటి ఏదో విధంగా అలాగ గడిచిపోయింది. అండ్ ఒక్కొక్కటి నేను అడిగింది పార్టీ వేర్ అండ్ సింపుల్ అండ్ గ్రాండీగా. ఇప్పుడు పిల్లలకి చాలామందిలో చూశాను గుచ్చుకోకుండా, కొంచెం హడావిడి లేకుండా, చెమ్కీలు ఇలాంటివి కాకుండా కొంచెం వాళ్ళు ఏంటంటే డీసెంట్గా, మెత్తగా ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తున్నారు. అందులో మా అమ్మాయి నెంబర్ 1. కొంచెం దారం గుచ్చుకున్నట్టు కానీ, ఏదైనా చెమ్కీలు గుచ్చుకున్నట్టు కానీ ఉంటే ఆ డ్రెస్ వేయడానికే ఇష్టపడదు. బుట్టలాగా ఇంత పెద్ద పెద్ద గ్రాండీగా ఉన్నవైతే ఎందుకో అది చూడగానే పరిగెత్తేస్తుంది అనమాట. సో అందుకని నేను ప్రతి ఒక్కటి కూడా చాలా సాఫ్ట్గా, కొంచెం గ్రాండీ లుక్, సింపుల్ అండ్ డీసెంట్గా ఉన్న వాటి కోసము తిరిగి అసలు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఎన్ని తీశారో పాపం. చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ ఇప్పుడు మేము గ్రాండ్గా ఫంక్షన్ అయితే చేయలేదు, బట్ స్కూల్లో కొంచెం
గ్రాండ్‌గా బర్త్‌డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా అన్నట్టుగా మొత్తం చూసాము. ఫైనల్‌గా ఒకటి సెలెక్ట్ చేసింది. తర్వాత ట్రైల్ అయితే చేయడానికి వాళ్ళే ట్రైల్ చేపిచ్చారు. వాళ్ళే దగ్గరుండి డ్రెస్ మార్చి, డ్రెస్ వేసి ఏది బావుందో చెప్పండి మేడం, మీకేది నచ్చిందో చూడండి. పర్వాలేదు 2, 3 తీస్తున్నాం కదా అని ఫీల్ అవ్వద్దు అని చెప్పి చాలా దగ్గరుండి నీట్‌గా సర్వీస్ చేశారు. నాకైతే ఈసారి వాళ్ళ సర్వీస్ బాగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ నాకనిపించిందేంటంటే, మేబీ ఆఫర్స్ లేకపోవడం వల్లో, లేకపోతే మరి ఏంటో తెలీదు గానీ, నాకైతే కొంచెం కాస్టే అనిపిచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సులన్నీ గూడా 1000 నియర్ అంటే రూ. 1000 దగ్గరలో 1500, 1200 అలా ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు గూడా బావుంటుంది ఇలాంటి షాపింగ్ మాల్స్‌లో. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. సాఫ్ట్ అండ్ షైనీ క్లాత్స్ చాలా బావుంది. పార్టీ వేర్ లాగానే చెప్పాలి. అలాగే నార్మల్ సింపుల్ పార్టీస్‌కి, ఫెస్టివల్స్‌కి వాటికైతే చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ పట్టు లంగాల్లో కొంచెం వెరైటీస్, ఇంక ఇప్పుడు ట్రెండీగా ఉన్న మోడల్స్ అన్నీ గూడా చాలా రకాలే ఉన్నాయని చెప్పాలి. చాలా రకాలైతే చూపిచ్చారు నాకు. అందులో మా అమ్మాయికి నచ్చినట్టు, మా వారికి నచ్చినట్టు దాంట్లో ఎంచుకోవడంలో చాలా టైం పట్టింది. దగ్గర నాకు 1½ అవర్, గంటన్నర, పావుతక్కువ 2 గంటలు పట్టిందండి ఆ ఒక్క 2 డ్రెస్సులు తీయడానికి. కానీ ఇప్పుడు వచ్చేది సమ్మర్. ఆ దృష్టిలో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా గూడా కొంచెం కాటన్ లాంటివి, కొంచెం మనకి కంఫర్టబుల్‌గా ఉన్నవి తీసుకుంటే పిల్లలతో పాటు మనం ఎక్కడికైనా వెళ్ళినా మనం కంఫర్ట్‌గా ఫీల్ అవుతాం వాళ్ళెలా ఉన్నా గూడా. సో, అందుకని చాలా రకాలుగా చూసి ఫైనల్‌గా ఫస్ట్‌లో మీకు చూపిచ్చాను. ఒకసారి వీడియో మీరు పాజ్ చేసి చూస్తే గనక బ్లూ అండ్ బ్లాక్, రాయల్ బ్లూ అండ్ బ్లాక్ 2 ఒకటే మోడల్, కలర్స్ వేరు. అవి అయితే సెలెక్ట్ చేశాను. లాస్ట్‌లో ట్రయల్ చేసింది. చూద్దురు ఎలా ఉందో, మా అమ్మాయికి ఎలా ఉందో కూడా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ ఇంకా కింద శారీస్‌కొచ్చేస్తే, ఎందుకంటే నేను ఈ వీడియో మొత్తం కూడా చిన్నపిల్లలది మొత్తం కవర్ చేశాను. ఎందుకంటే నాకు కిందకెళ్ళే టైం కూడా మా అమ్మ ఇవ్వలేదు. అండ్ కింద కొంచెం రష్‌గా ఉండడం వల్ల వీడియో అది తీయడం అవ్వలే. బట్ అక్కడ ఎలా ఉందనేది కాస్ట్‌లు, క్వాలిటీలు చెప్పేస్తాను. కింద మొత్తం శారీస్ అని చెప్పాను కదా, డైలీ వేర్ నుంచి గ్రాండీ లుక్ ఉన్న శారీస్, వర్క్ శారీస్ కావచ్చు, పట్టు శారీస్ కావచ్చు, మనకి ఇలా పట్టులో చాలా రకాలు, ఇప్పుడు ట్రెండీగా ఉన్న శారీస్ క్వాలిటీస్ కావచ్చు, ఇలా రకరకాల శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి 1+1 ఆఫరు అవన్నీ కూడా ఓపెనింగ్ అప్పుడు మనకి 1-2 మంత్స్ ఇచ్చారు. తర్వాత అయితే ఇప్పుడైతే ఏ ఆఫర్స్ లేవు. జస్ట్ డిస్కౌంట్ అనేది ఇచ్చారు. 300, 250, 500, 600, 1000 ఇలా అయితే చీరలైతే కాస్ట్‌లీ ఇలా ఉన్నాయండి. కింద మొత్తం ఫ్లోర్ గూడా. అండ్ పట్టు శారీస్‌లో గూడా పట్టుని బట్టి మనకి చాలా రకాల పట్టులున్నాయి. మన ఆడవాళ్ళకి చెప్పక్కర్లేదు. సో, అందులో రకాలను బట్టి ఇప్పుడు ట్రెండీగా ఉన్న వర్క్ శారీస్ కావచ్చు, ప్లెయిన్ వచ్చి అంచు మొత్తం గ్రాండీ లుక్ ఇవ్వడము, ఇలాంటి టైప్స్ కూడా చాలా ఉన్నాయి. మెన్స్ వేర్‌లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పాలి. సో, తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ చెప్పా కదా, గోల్డ్ స్కీమ్స్ ఎవరైనా ట్రై చేస్తున్నాము, ఆ స్కీమ్స్ కోసం కట్టాలని చూస్తున్నాము, ఏది బెస్ట్ అంటే కనుక ఒకసారి అయితే చెక్ చేయండి. ఒక 4 చోట్ల చెక్ చేయడంలో తప్పులేదు కదా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మన చెప్పారు కదా. సో, అందుకని డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందుకని 4 చోట్ల చెక్ చేసి మనకి బెస్ట్ అనిపించిన దగ్గర చేయడం బెటరు. నా ఉద్దేశం అయితే అదే. ఒక 2 చోట్ల చూడండి, అందులో ఇదొకటి. సో, చెక్ చేసి నో మేకింగ్, నో వేస్టేజ్ కాబట్టి కొంచెం బెనిఫిట్ అనే చెప్పాలి. సో, ఒకసారి చెక్ చేసుకొని గోల్డ్ స్కీమ్స్ ఎవరైనా కావాలనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే షాపింగ్ కూడా నాకు అనిపించింది చెప్పాను. సో, మీరెవరైనా వెళ్ళుంటే కనుక మీకెలా అనిపించింది? మీ షాపింగ్ ఎంతవరకు అంటే అక్కడ ఎంత కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారా నాలాగే? లేదా మీకేమైనా కొంచెం డిఫికల్ట్‌గా అనిపించిందా? సో, ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి, అలాగే మా అమ్మాయి బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా పెద్దగా చేయలేదని చెప్పా కదా. సో, దాని గురించి ఏం వీడియోలో మెన్షన్ చేయట్లేదు. బట్ మీరందరూ కూడా మా అమ్మాయిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా మా అమ్మాయి బర్త్డే షాపింగ్ అయితే చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన షాపింగ్ మాల్‌లో ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి ఇలా గడిచిపోయింది. ఫైనల్‌గా మా అమ్మాయికి రాయల్ బ్లూ అనేది సెలెక్ట్ చేశాను డ్రెస్. సో, టోటల్‌గా మా అమ్మాయి హ్యాపీ, నేను హ్యాపీ, మా వారు ఇంకా హ్యాపీ. ఒక గంటన్నరలో తేల్చేసామని. లేకపోతే 2, 3 గంటలైతే మా అమ్మాయిని పట్టుకోవడము, దాంతోటి వేగడం అంటే ఈజీ కాదు. సో,
అదేదో సినిమాలో సీతతో ఈజీ కాదంటారు కదా, అలా మా అమ్మ అయితే ఈజీ కాదనమాట. సో ప్రస్తుతానికి ఈ ఇయర్కి ఇలా గడిచిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా నేను అలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందించడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఆల్, టేక్ కేర్.